అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 32వ అధ్యాయంలో 17వ వచనము. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మన జీవితాలలో ఎన్నో పోరాటాలు, ఆందోళనలు, రేపటి గురించిన భయాలు మనల్ని వేధిస్తూ ఉండొచ్చండి. ఎంత సంపాదించినా, ఎన్ని ఉన్నా మనసులో ఏదో తెలియని వెలితి, అశాంతి. అయితే వీటన్నిటికీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నాడండి. అదే ఈ యెషయా 32:17వ వచనం నుండి. ఈ వచనం నుంచి ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు వివరించి ప్రార్థన చేసి ముగిస్తానండి. మొదటిగా, దేవుని నీతి మనకు నిజమైన సమాధానాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం యేసయ్య శిలువ త్యాగాన్ని నమ్మి ఆయన మార్గంలో నడుస్తామో అప్పుడు మన హృదయంలోని పాపభారం తొలగిపోయి దైవిక సమాధానంతో నింపబడతామండి. రెండవదిగా, దానివలన నిత్యము నిమ్మళము మరియు నమ్మకము కలుగుతాయి. అంటే పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా, తుఫాను లాంటి కష్టాలు మనల్ని చుట్టుముట్టినా దేవుడు నా తోడు ఉన్నాడనే నమ్మకం మనకు నిబ్బరాన్ని ఇస్తుందండి. అది ఈ రోజుతో అయిపోయేది కాదండి. నిత్యము అంటే ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. ఆమేన్. రండి, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు యేసయ్యా. ఈరోజు నీ బిడ్డలతో నీవు మాట్లాడిన అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. నాయనా, ఎవరైతే ఈ వీడియో చూస్తూ మనశ్శాంతి లేక అనేక సమస్యలతో, అనారోగ్యంతో, కుటుంబ గొడవలతో, అశాంతితో బాధపడుతున్నారో వారందరినీ నీవు ఇప్పుడే తాకండి. యెషయా గ్రంథంలో నుంచి 32:17వ వచనం ప్రకారం నీవు ఇచ్చే ఆ పరలోకపు సమాధానాన్ని, నిమ్మళత్వాన్ని, ధైర్యాన్ని వారి హృదయాలలో నింపండి తండ్రి. లోకపు భయాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. నీ నీతి మార్గంలో నడిపించి నిత్యము నీ నమ్మకత్వంలో వారిని భద్రపరచుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.